ఎస్ఎస్వి జైస్వాల్ రన్అట్ పై లైవ్ టీవీ చర్చలో టీమిండియా మాజీ క్రికెటర్లు ఇర్ఫాన్ పఠాన్, సంజయ్ మంజ్రేకర్ మాట అనుకున్నారు. ఇందులో తప్పెవరిది అన్న దానిపై ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. ఇప్పుడు ఆ వీడియో వైరల్ అవుతుంది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న 4వ టెస్ట్ రెండో రోజు ఆట చివరి 25 నిమిషాల్లో టీమిండియా తడబడింది. వెంటనే 3 వికెట్లు కోల్పోయి పోలాండ్ ప్రమాదంలో పడింది. అయితే దీనికి కారణమైన ఎస్ఎస్వి జైస్వాల్ రన్అట్ పై టీమిండియా మాజీ క్రికెటర్లు సంజయ్ మంజ్రేకర్, ఇర్ఫాన్ పఠాన్ మధ్య మాటల యుద్ధం నడిచింది. స్టార్ స్పోర్ట్స్ లైవ్ చర్చలో ఇద్దరు ఇందులో తప్పెవరిదన్న దానిపై మాట అనుకోవడం గమనార్హం. ఆస్ట్రేలియాతో 4వ టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో ఒక దశలో ఇండియా 2 వికెట్లకు 153 పరుగులతో పటిష్ట స్థితిలో ఉంది. అప్పటికే కోహ్లీ, ఎస్ఎస్వి జైస్వాల్ 102 పరుగులు జోడించారు. ఈ సమయంలో లేని పరుగు కోసం ప్రయత్నించి 82 పరుగుల వద్ద ఎస్ఎస్వి అవుట్ అయ్యాడు. జైస్వాల్ బంతిని మిడాన్లో ఉన్న ప్యాట్ కమిన్స్ చేతుల్లో కొట్టి వెంటనే పరుగు కోసం ప్రయత్నించాడు. నాన్ స్ట్రైకింగ్ ఎండ్లో ఉన్న కోహ్లీ బాల్నే చూస్తూ ఎస్ఎస్విని గమనించలేదు. ఆ లోపే ఎస్ఎస్వి సగం పిచ్ దాటేసి వచ్చేశాడు. కమిన్స్ వెంటనే బంతిని వికెట్ కీపర్ వైపు విసరడం, అతను రన్అట్ కావడం జరిగిపోయాయి. ఇందులో కోహ్లీ తప్పు ఉందని మంజ్రేకర్, ఎలా అవుతుందని ఇర్ఫాన్ పఠాన్ లైవ్లో మాటల యుద్ధానికి దిగారు. మంజ్రేకర్ మొదట ఏమన్నాడంటే, కోహ్లీ మరీ స్కూల్ పిల్లల లాంటి తప్పు చేశాడు. బంతి వైపు చూస్తూ పరుగు లేదని నిర్ణయించడం తప్పు. అది నాన్ స్ట్రైకర్ తీసుకోవాల్సిన నిర్ణయం కాదు అని. అది ఆ బంతిని ఆడిన బ్యాటర్ నిర్ణయమే. ఒకవేళ జైస్వాల్ తప్పుగా పరిగెత్తి ఉంటే అప్పుడు కమిన్స్ నాన్ స్ట్రైకర్ వైపు బంతి విసిరేవాడు, జైస్వాల్ అవుట్ అయ్యేవాడు. కానీ కోహ్లీ నో చెప్పాడు. ఎస్ఎస్వికి మరో అవకాశం లేకుండా పోయింది. ఈ విషయంలో నా అభిప్రాయం ఇది అని అన్నాడు. దీనిపై పఠాన్ స్పందిస్తూ, క్రికెట్లో మరో నిజం కూడా ఉంది. ఒకవేళ బంతిని పాయింట్ వైపు ఆడితే నాన్ స్ట్రైకర్ పరుగు తీయాలో వద్దో చెప్పొచ్చు, స్ట్రైకర్ వద్దని వారించవచ్చు, కొన్ని సందర్భాల్లో నో కూడా చెప్పొచ్చని. కానీ ఇర్ఫాన్ అని మంజ్రేకర్ ఏదో చెప్పబోతుంటే ఇర్ఫాన్ అలాగే మాట్లాడుతుండడంతో చెప్పింది నువ్వు వినకపోతే చెప్పడానికి ఏమీ లేదని అసంతృప్తి వ్యక్తం చేశాడు. కొత్త కోచింగ్ మాన్యువల్ రిలీజ్ చేయాల్సిన టైం వచ్చిందని, వికెట్ల మధ్య పరుగు ఎలా ఉండాలో ఇర్ఫాన్ చెబుతున్నాడంటూ మంజ్రేకర్ వ్యంగ్యంగా మాట్లాడాడు. దీంతో ఇటు ఇర్ఫాన్ కూడా కాస్త ఇబ్బందిగానే నవ్వుతూ చర్చ కొనసాగించాడు. అయితే దీనిపై ఎవరి వాదన ఎలా ఉన్నా ఈ రన్అట్ టీమిండియా కొంప ముంచింది. అప్పటి వరకు పటిష్టంగా ఉన్న టీం ఆ తర్వాత వరుసగా 3 వికెట్లు కోల్పోయి రెండో రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్లకు 164 రన్స్ చేసింది. ఆస్ట్రేలియా కంటే ఇంకా 310 రన్స్ వెనకబడే ఉంది. రిషబ్ పంత్, జడేజా క్రీజ్లో ఉన్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను పోస్ట్ చేసే నెక్స్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.